బ్రదర్ నమస్తే, ఏం పేరు? గోపి. నా పేరు గోపి. గోపి, ఇది ఎక్కడ మీరు ఉండేది? మోతీనగర్. మోతీనగర్ కదా. ఓకే, ఇది జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యూన్సీ వస్తుందా? మోతీనగర్ కిందనే మన నియోజకవర్గం జూబ్లీ హిల్స్ కదా. ఓకే, నేను అడిగేదండి, ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికలు వస్తున్నాయి కదా, మరి ఈసారి డీలిమిటేషన్ లో స్థానాలు పెరుగుతున్నాయి, కార్పొరేటర్లు కూడా పెరుగుతా ఉన్నారు. సో ఎలా ఉండబోతుంది మరి, ఏ పార్టీకి అవకాశం ఉంటుంది ఇక్కడ? మేయర్ పేట ఎవరు కైవసం చేసుకోబోతా ఉన్నారు? ఇక్కడ బీజేపీకి అవకాశం ఉందా, కాంగ్రెస్ కు ఉందా, లేదా బీఆర్ఎస్ కు ఉందా? ఎవరికి ఉంది అవకాశం? ఈసారి బీఆర్ఎస్ కి. ఎందుకని కారణం? కాంగ్రెస్ ప్రభుత్వం మనం చేయట్లే అంటారు. బస్సులు కూడా ఇప్పుడు రద్దు చేశారు, ఆడవాళ్ళు పట్టుకుంటారు బస్సులు. దానివల్ల అదొకటే ఒక మైనస్ పాయింట్ అయింది కాంగ్రెస్ కి. చాలా వరకు అందరూ ఎస్ఆర్ బీఆర్ఎస్ వచ్చింది అంటారు. మీరేమనుకుంటున్నారు? నేను బీఆర్ఎస్ అనుకుంటారా? మరి అంటే కాంగ్రెస్ ఆల్రెడీ అధికారం ఉంది కదా ఇక్కడ, మరి పథకాలు ఏమి రావట్లేదు? ఏం రావట్లేదు మాకు. మాకు రావట్లేదు. ఇంద్రా మిల్లు కూడా రావట్లేదు మా ఊళ్ళో. నాకు కొంచెం ఒక 5 గుంటల పొలం ఉందని, నా పొలం ఉందని నాకు ఇలా ఎంఆర్ ఆఫీస్ లో వచ్చిన పేరు నాకు తీసేశారు, నా పేరు రాలేదు. సో మరి ఇక్కడ 6 గ్యారెంటీలలో కరెంటు ఫ్రీ వస్తుందా? 200 యూనిట్లు వస్తుందా? మరి గ్యాస్ మేము వచ్చి 6 months అయింది. గ్యాస్ అంటే మామూలుగా 500 సబ్సిడీ. 500 సబ్సిడీ రావట్లే. సరే మరి ఎట్లా అంటే తెలంగాణ పడతాంటారు, 500 పడట్లే మరట్లా. అదే 1000 రూపాయలు తీసుకుంటారు, 1030 తీసుకుంటారు, పడట్లే. ఖమ్మం జిల్లా. ఖమ్మం జిల్లా. సరే ఇప్పుడు నేను అనేది ఏంటంటే, మరి బీజేపీ కూడా ఉంది కదా. బీజేపీ ఆల్రెడీ నా లాస్ట్ టైం ఇక్కడ ఎక్కువ ఆంధ్రాలో వచ్చింది, తెలంగాణ సైడ్ తక్కువ రాదు. ఎందుకు మరి ఇక్కడ ఆల్రెడీ 8 మంది ఎంపీలు ఉన్నారు కదా, 8 మంది ఎమ్మెల్యేలు గెలిచారు కదా. గెలిచారు. మరి ఈసారి గెలవదా ఇక్కడ? ఇక డౌటే, ఇక చెప్పలేము. ఎవరు నమ్మకం వాళ్ళదిగా. ఇప్పుడు మరి ఎస్ఐఆర్ అని ఓట్లు, దొంగ ఓట్లు తీస్తున్నారు కదా, దాన్ని ఎలా చూస్తే మంచిదేనా పద్ధతి? మంచిదే పద్ధతి. అసలు ఏం చికాకు లేకుండా దొంగ ఓట్లు వేస్తారు ఇవ్వకండి, అవి ఉండవు ఇప్పుడు. మంచిగా ఉంటది, ఇక మంచిదే పెట్టారు ఆప్షన్. సో ఎవరెవరికి పోటీ ఉంటుంది అనుకుంటున్నాను? ఎక్కడ? ఇక్కడ జిహెచ్ఎంసీకా, లేకపోతే జిహెచ్ఎంసీలో కాంగ్రెస్ కి బీజేపీకి ఉంటుందా, లేకపోతే కాంగ్రెస్ కి బీఆర్ఎస్ కి ఉంటుందా? ఎట్లా ఉంటుంది? కాంగ్రెస్ కి బీజేపీకి ఉంటది. కాంగ్రెస్ కి బీజేపీ, బీఆర్ఎస్ కి ఉండదు. బీఆర్ఎస్ కి ఉండదన్నా, బీఆర్ఎస్ రాదంట. రాదు, ఇక ఇక్కడ ఏది రాదు. మన సైడ్ ఖమ్మం జిల్లా వచ్చింది. ఇక్కడ మీకు ఇక్కడ ఎలా అనిపిస్తుంది? ఇక్కడ మరి కాంగ్రెస్ బీజేపీ అంటారు, మరి ఏదో వచ్చిందో అర్థం కాదు. మరి నేను 6 months అయింది, నాకు క్లారిటీ తెలియదు. థ్యాంక్ యూ.